హలో స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ మ్యాజిక్ కిచెన్. బయట విపరీతమైన చలి, ఇంట్లో వేడివేడిగా క్రిస్పీ ఆనియన్ పకోడీలు చేసుకొని తినడం కంటే హాయ్ ఏముంటుంది చెప్పండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా 4 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. 6 నుంచి 7 పచ్చిమిర్చి, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల శనగపిండి, కొంచెం జీలకర్ర, బేకింగ్ సోడా, అలాగే రుచికి సరిపడా సాల్ట్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి పేస్ట్, కట్ చేసిన కొత్తిమీరని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోస్తూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు, అట్లా చేస్తే క్రిస్పీగా రావు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న పిండిని కొంచెం తీసుకొని పకోడీలా వేసుకోవాలి. వీటిని సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుందాం. చూస్తున్నారు కదా, కలర్ మంచిగా చేంజ్ అయింది. ఇంకా ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగిలిన పిండిని కూడా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు వీటిని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇక వేడి పకోడీ మీద గరం మసాలా పౌడర్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ ఆనియన్ పకోడీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.